Hello everyone, welcome to AKS IAS Daily Hindu Newspaper Analysis. This is Santosh Koka. ఈ రోజు 2nd Jan 2025 కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి హిందూ న్యూస్ పేపర్ నుంచి చూద్దాం. మణిపూర్ సమస్యకి హోమ్ మినిస్ట్రీ అసెస్మెంట్ కి సంబంధించి వివరాలు అనేవి ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్లో చూద్దాం. జనాభా నియంత్రణను తిప్పికొట్టడం ద్వారా డీలిమిటేషన్ ని పరిష్కరించవచ్చా అనే నేపథ్యంలో ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్ చూద్దాం. క్లైమేట్ లిటిగేషన్ లో యువత ముందంజలో ఉందా అనే కంటెక్స్ట్ లో ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్. బీహార్, అస్సాంలలో స్కూల్ డ్రాప్అవుట్స్ అధ్వాన్నంగా ఉన్నాయా అనే నేపథ్యంలో కూడా ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ చూద్దాం. ఐరోపాకు రష్యా గ్యాస్ రవాణాను నిలిపివేసింది ఉక్రెయిన్, దానికి సంబంధించిన డీటెయిల్స్. అదేవిధంగా డిసెంబర్లో నెట్ జిఎస్టీ గ్రోత్ 3.3% పడిపోయిందనే గణాంకాలు కూడా మనం చూద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్, టూ లిటిల్ టూ లేట్. ఇక్కడ మనం ఫోకస్ చేస్తే మణిపూర్ ఇష్యూ రిలేటెడ్గా మనం 2013 నుంచి మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం ఇంపార్టెంట్ ఇష్యూస్ అనేవి కంటిన్యూస్గా, రైట్. సో ఇది మనం ఇక్కడ సోషల్ జస్టిస్ రిలేటెడ్గా మనం కవర్ చేసుకోవచ్చు అండ్ నేషనల్ ఈవెంట్స్ రిలేటెడ్గా కూడా, రైట్. ఇక్కడ కంటెక్స్ట్ అనేది అర్థం చేసుకుంటే మనం, సో ఇక్కడ మనకి పీస్ అనేది, ఈ కాన్ఫ్లిక్ట్స్ రిలేటెడ్గా పీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే కంటెక్స్ట్లో ఈ ఎడిటోరియల్ అనేది ఫోకస్ చేసింది. సో ఇక్కడ పీస్ అనేది ఏ విధంగా మనం కొన్ని కండిషన్స్లో మనం పీస్ అనేది ఏ విధంగా మనం అచీవ్ చేయగలం అనే కేటగిరీస్ మనం చూసుకుంటే, ఒకటి విన్నింగ్ సైడ్, అంటే మనం గెలిచిన వాళ్ళకి సంబంధించి మనం గెలిచిన పక్షం ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజీ పడడం ఒకటి మనం చెప్పచ్చు. అదేవిధంగా రెండవది, ఈ ఇరు పక్షాల మధ్య గొడవలు జరిగేటప్పుడు మనకి రాజీ కుదిర్చే ఒప్పందాలకు సంబంధించి, అంటే గెలిచిన పక్షం ఓడిపోయిన పక్షంతో రాజీ పడినప్పుడు కొంత శాంతిని ఎలా సాధించవచ్చు, అదేవిధంగా వైరుధ్య పక్షాల మధ్య మనం గొడవలు జరిగినప్పుడు రాజీ కుదిరింది సంబంధించి కూడా మనం ఇక్కడ ఫోకస్ చేయాలి. పరిష్కారం కాని సంఘర్షణలు ఉన్నప్పటికీ చర్చల ద్వారా మనం స్థిరమైన శాంతిని మనం కొనసాగించవచ్చు అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అంటే కంప్లీట్గా మనం ఫోకస్ చేస్తే డిస్కషన్స్ ఆర్ డైలాగ్స్ సంబంధించి మనం ఫోకస్ చేయొచ్చు. అంటే ఇక్కడ విన్నింగ్ సైడ్ సంబంధించి ఇక్కడ రాజీ కుదిరించే అవకాశం ఉంది. అదేవిధంగా కాన్ఫ్లిక్ట్స్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంది, రైట్. సో అదేవిధంగా స్టడీ పీస్ని మనం మెయింటైన్ చేయాలంటే కంపల్సరీ అది మనకి మనం ఏం చేయలేకపోతున్నాం, అంటే సంఘర్షణలు ఉన్నప్పటికీ కొన్ని చర్చల ద్వారా మనం స్థిరమైన శాంతిని కొనసాగించే అవకాశం కూడా ఉంది, రైట్. సో ఈ పీస్కి సంబంధించి మనం ఇన్ని విధాల్లో దాన్ని మనం సాధించవచ్చు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా ఇక్కడ ఫోకస్ చేయాల్సింది యూనియన్ హోమ్ మినిస్ట్రీకి సంబంధించి క్లెయిమ్స్ ఏంటంటే, ఈ రిపోర్ట్ ప్రకారం మనం చూసుకుంటే ఇక్కడ ఈ నార్త్ ఈస్ట్లో ఉన్న పరిస్థితికి సంబంధించి ఇష్యూ కవర్ చేసుకుంటున్నాం కాబట్టి మణిపూర్ ఇష్యూకి సంబంధించి. అయితే ఇక్కడ యూనిటీని బిల్డ్ చేసే విధంగా, శాంతిని తీసుకొచ్చే విధంగా నార్త్ ఈస్ట్లో మనం సక్సెస్ సాధించామనే విధంగా ఈ రిపోర్ట్ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కూడా చెప్తున్నారు. కానీ 2023 మే నుంచి మనం చూస్తే మణిపూర్లో కొనసాగుతున్న జాతి హింస వీళ్ళు ఏది చెప్తున్నారో దానికి విరుద్ధంగా అయితే ఉంది, రైట్. సో అయితే దీనికి మనం మణిపూర్ ఇష్యూకి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ప్రధానంగా సిచ్యువేషన్ సంబంధించి ఈ మే 2023 నుంచి డీప్గా ఇది ఇన్వాల్వ్ అవ్వడం, దాని క్లాషెస్ అనేవి కంటిన్యూ అవ్వడం మనం చూసాం. చీఫ్ మినిస్టర్ కూడా రీసెంట్గా అపాలజీస్ చెప్పడం చూస్తే, ఆ అపాలజీస్ అనేవి కంతకి ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పడం అనేది కరెక్ట్ కాదనేది కూడా ఇక్కడ చెప్తున్నాం. అంటే ఇంత లేట్ అవ్వడం ఈ ప్రాసెస్ అనేది, లేదా జాతి వర్గాల మధ్య విశ్వాసం లేకపోవడం, ఇలాంటి క్లిష్టమైన సమస్యలు అయితే ఇంకా మిగిలి ఉన్నాయి అనేది కూడా ఇక్కడ మనకు తెలుస్తున్నాయి, రైట్. సో అయితే మనం ఇక్కడ ప్రొటెక్టర్ ఏరియా రెజీమ్ గురించి మనం ఇక్కడ మాట్లాడాలి. అంటే డిసెంబర్ 2023కి సంబంధించి మనం మాట్లాడుకుంటే, అంటే యూనియన్ గవర్నమెంట్ ఎప్పుడైతే రీఇంపోజ్ చేసిందో డిసెంబర్ 2023 సెక్యూరిటీ కన్సర్న్ రిలేటెడ్గా రెఫ్యూజీస్ సంబంధించి మియన్మార్ నుంచి ఎవరైతే రెఫ్యూజీస్ ఉన్నారో వాళ్ళని రానివ్వకుండా సెక్యూరిటీ కన్సర్న్స్ రిలేటెడ్గా ఏం చేశారో భద్రతా ఆందోళనకు సంబంధించి ఇక్కడ అక్కడి నుంచి మనకి నాగాలాండ్, మణిపూర్, మిజోరాం వంటి సరిహద్దు రాష్ట్రాల్లో కొంత జాతి ఉద్రిక్తతలు అయితే తీవ్రతరం అవ్వడం మనం చూసాం. అయితే ఇక్కడ రికమెండేషన్స్ ఏమున్నాయి, MHA ఇలా చెప్తుంది, బట్ ఆ రిపోర్ట్స్ వాళ్ళు చెప్పే వాదనలకు సంబంధించి మనం సిఫార్సులు ఏం చెప్పారు ఎక్స్పర్ట్స్ అనేది మనం చూస్తే, ఒక కన్సెన్సస్ అంటే ఏకాభిప్రాయం అనేది తీసుకురావాలి అనేది చెప్తున్నారు, రైట్. సో ఏకాభిప్రాయం అనేది ఇరు వర్గాలకు సంబంధించి గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సంబంధించి కూర్చోబెట్టి హ్యూమన్ రెఫ్యూజీ పాలసీస్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేయాలి.
లేక మనం సెల్ఫ్ ప్రైజ్నే మనం చూసుకోకుండా, రైట్. సో ఇవి మనం మేజర్గా చేయాల్సిన అంశాలు. అయితే ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా మణిపూర్ వైలెన్స్కి సంబంధించి కుకీస్ మీతీస్ మధ్య జరిగింది కాబట్టి ఆ ఎథనిక్ క్లాషెస్ అనేవి మనకి లాంగ్ స్టాండింగ్ గ్రీవెన్సెస్గా మనకి అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ కింద ఉండిపోయాయి అనేది కూడా ఇక్కడ ప్రధానంగా ఫోకస్ చేయాలి. అదేవిధంగా రెఫ్యూజీ ఇష్యూస్ సందర్భంగా మనం ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ రోహింగ్యా క్రైసిస్ అనేది సిమిలర్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసి రెఫ్యూజీ పాలసీస్ రిలేటెడ్గా ఇంకా హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ సంబంధించిన డిబేటెడ్స్ అయితే జరుగుతున్నాయి అనేది కూడా మనం చూసాం, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ట్యాక్లింగ్ డీలిమిటేషన్ బై రివర్సింగ్ పాపులేషన్ కంట్రోల్. ఇక్కడ జనాభా నియంత్రణను తిప్పికొట్టడం ద్వారా మనం డీలిమిటేషన్ని పరిష్కరించగలమా అనే నేపథ్యంలో ఈ ఎడిటోరియల్ అయితే కవర్ చేసుకుంటాం. ఇక్కడ మన డెమోగ్రఫీ అంటే జియోగ్రఫీలో మనకి పాపులేషన్ రిలేటెడ్గా ఈ పర్టికులర్ ఇష్యూ మనం కవర్ చేయొచ్చు, రైట్. సో అయితే ఇక్కడ కంటెక్స్ట్ మనం అర్థం చేసుకుంటే డీలిమిటేషన్ అంటే మనం డీలిమిటేషన్కి ఫెర్టిలిటీ ట్రాన్సిషన్ లేదా సంతానోత్పత్తి పరివర్తనకు సంబంధించి ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. ఫెర్టిలిటీ ట్రాన్సిషన్ మేజర్గా ఈ కంటెక్స్లో. అయితే కన్సర్న్ ఏంటంటే ఇటీవల మనం సదర్న్ స్టేట్స్ చూసాం, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా భయపడుతున్నారు. పార్లమెంటరీ సీట్స్ లూజ్ అయ్యే అవకాశం ఉందని, లోవర్ పాపులేషన్ గ్రోత్ అనేది అందులో మనం చూసాం, రైట్. సో నదర్న్ స్టేట్స్ కన్నా సదర్న్ స్టేట్స్లో ఈ పాపులేషన్ గ్రోత్ అనేది తగ్గుతుంది. ఇది మేజర్ కన్సర్న్గా మనం ఇక్కడ చెప్పొచ్చు, ఆందోళనగా, రైట్. సో దీని ఇంప్లికేషన్ ఏంటి అనేది అంటే ప్రభావం ఏమవ్వచ్చు అనేది మనం ఇక్కడ చూస్తే ఫ్యామిలీ ప్లానింగ్లో సక్సెస్ అనేది అవుతున్నారు. దీనికి సంబంధించిన పొలిటికల్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో అది ఇక్కడ తగ్గుతుంది, రైట్. ఫ్యామిలీ ప్లానింగ్ ముందు నుంచి మనం ఫ్యామిలీ ప్లానింగ్ అని చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి అది సక్సెస్ అయింది. బట్ ఇప్పుడు పొలిటికల్ రిప్రజెంటేషన్ తగ్గడం వల్ల ఇది ఒక ఇష్యూ కింద తీసుకున్నారు. అయితే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ తెలుసుకుంటే అసలు డీలిమిటేషన్ ప్రాసెస్ అంటే ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. అంటే ఒక పర్టికులర్ ప్లేస్లో జనాభా మార్పులు ఏవైతే జరుగుతాయో అంటే పర్టికులర్గా జనాభా మార్పులు పుట్టడం, మరణించడం ఇవన్నీ జరుగుతాయి. సో జనాభా మార్పుల ఆధారంగా ఇక్కడ మనకి కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి సరిహద్దులను మనం మార్చడమే డీలిమిటేషన్ అంటాం, రైట్. జనాభా మార్పుల ఆధారంగా మన రాజకీయ నియోజకవర్గాలకు సరిహద్దులను మనం మార్చే ప్రక్రియనే డీలిమిటేషన్ ప్రాసెస్ అంటాం. ఇప్పుడు రాబోయే మనం పర్టికులర్గా విమెన్ రిజర్వేషన్ బిల్కి సంబంధించి కూడా డీలిమిటేషన్ ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హడ్డులుగా చెప్పుకోవచ్చు, రైట్. సో అయితే ఇక్కడ చైనా ఎగ్జాంపుల్ కూడా మనం బ్యాక్గ్రౌండ్ ఇష్యూలో మనం చెప్పుకోవచ్చు. చైనాలో మనం చూసుకుంటే వన్ చైల్డ్ పాలసీ అనేది విజయవంతంగా వాళ్ళు అచీవ్ చేయగలిగారు, పాపులేషన్ కంట్రోల్ చేయగలిగారు ఇక్కడ మనం మేజర్గా అసమతుల్య జనాభా అంటే ఇంబ్యాలెన్స్డ్ డెమోగ్రఫీకి సంబంధించి కావచ్చు, లేదా డిపెండెన్సీ బర్డెన్స్ ఎక్కువ అవడం, లేదా లో ఫెర్టిలిటీ రేట్స్ ఒక్క మినహా వీళ్ళు కొంత తక్కువ సంతానోత్పత్తి రేట్లకు ఇవన్నీ కారణమైనప్పటికీ పాపులేషన్ కంట్రోల్ అయితే సాధించారు. కానీ ఇక్కడ ఈ చైనా నుంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటంటే ఇక్కడ సంతానోత్పత్తి కోసం బలవంతపు నియంత్రణ చర్యలు మనకి తరచుగా తిరిగి మనం ఎదురు దెబ్బలు కొట్టే అవకాశం ఉందనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. దీర్ఘకాలిక సామాజిక ఆర్థిక సంక్షోభాలకు దారితీసే అవకాశం కూడా ఉందనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో అయితే చైనాను పక్కన పెడితే మనం గ్లోబల్ లెవెల్లో ఏమున్నాయి, జపాన్ అండ్ సౌత్ కొరియాలో కూడా కొన్ని ఇన్సెంటివ్స్ విధంగా వాళ్ళ ఫెర్టిలిటీని పెంచే విధంగా ఇన్సెంటివ్స్ ఇవ్వడం, రైట్, చూసాం. బట్ ఇది అంత ఇంపాక్ట్ అయితే తీసుకురాలేదు, రైట్. అయితే ఛాలెంజెస్ ఏమున్నాయి, దీనికి సవాళ్ళు ఏమున్నాయి అనేది మనం ఫోకస్ చేస్తే ఫస్ట్ మనకి సోషల్ రెసిస్టెన్స్ అంటే సమాజం నుంచి కొంత వ్యతిరేకత అయితే వస్తుంది దీనికి. ఎందుకంటే మహిళలు ఎక్కువగా పర్సనల్గా వాళ్ళు కొంత రీప్రొడక్షన్ ఇష్యూస్ సంబంధించి చాలా ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్. అదేవిధంగా స్టేట్ నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఎక్కువగా లేకపోవడం కూడా ఒక సమస్య, రైట్. అదేవిధంగా డెమోగ్రఫిక్ డివైడ్ కూడా మనకి ఇంపార్టెంట్. డెమోగ్రఫీ డివైడ్ అంటే జనాభా విభజనకు సంబంధించి చూసుకుంటే పాపులేషన్ మొమెంటం అనేది మెయింటైన్ అవుతుంది. ఇక్కడ రీజనల్ గ్రోత్ రేట్స్లో డిఫరెన్సెస్ అయితే చాలా చూస్తున్నాం, రైట్. ఫెడరల్ కన్సర్న్స్ ఏమున్నాయి అంటే పాపులేషన్ ఒక్కటే కాదు కదా మనకి, ఇక్కడ పొలిటికల్ రిప్రజెంటేషన్ మేజర్గా మనం సాధించాలంటే పాపులేషన్ ఒకటే కాదు కదా, ఫెడరల్ బ్యాలెన్స్ కూడా మనకి అవసరం, రైట్. ఈ మూడు మనకు ఛాలెంజెస్గా ఉన్నాయి. అయితే
రికమెండేషన్స్ ఏం చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ ఈ పర్టికులర్ ఎడిటోరియల్లో అంటే సిఫార్సులకు సంబంధించి మనం చూసుకుంటే ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది మైగ్రేషన్ పాలసీస్ మీద ఫోకస్ చేయాలనేది చెప్తున్నారు. అంటే రీజనల్ ఇంబ్యాలెన్సెస్ని అడ్రస్ చేయడానికి కంపల్సరీ మైగ్రేషన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది, రైట్. అదేవిధంగా రిప్రజెంటేషన్ని రివైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో ప్రాతినిధ్యానికి సంబంధించి దాన్ని రివైజ్ చేయాలి. అంటే ఇక్కడ క్యాపబిలిటీ బేస్డ్ క్రైటీరియాని మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ కావచ్చు లేదా డెవలప్మెంట్ కావచ్చు, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయాలి. వీటినే క్యాపబిలిటీ బేస్డ్ క్రైటీరియా అంటాం పొలిటికల్ రిప్రజెంటేషన్ సంబంధించి. ఇప్పుడు పాపులేషన్ క్రైటీరియా కాకుండా ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ లాంటి క్యాపబిలిటీ బేస్డ్ క్రైటీరియా తీసుకోవాలనేది చెప్తున్నారు, రైట్. నెక్స్ట్ మనకి సపోర్ట్ టు మెజర్స్ కూడా మనకు అవసరం. సపోర్ట్ టు మెజర్స్ అంటే సోషల్ సెక్యూరిటీ అంటే సామాజిక భద్రత అనేది కాంపెన్సేటరీ ఫ్రేమ్వర్క్స్ అనే ఉమెన్కి మనకి అందించడం ద్వారా హయ్యర్ ఫెర్టిలిటీని మనం సాధించవచ్చు అనేది కూడా చెప్తున్నారు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ యూత్ ఎట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ క్లైమేట్ లిటిగేషన్. ఇక్కడ వాతావరణ పరంగా వ్యాజ్యంలో మనం ముఖ్యంగా క్లైమేట్ లిటిగేషన్ అంటే ఏంటి, పర్టికులర్గా క్లైమేట్కి సంబంధించి కొన్ని లిటిగేషన్స్ వ్యాజ్యాలు వస్తున్నాయి, కేసులు, అందులో యువత ముందంజలో ఉంది అనే నేపథ్యంలో ఈ కంటెక్స్ట్ అయితే చూసుకోవచ్చు. ఇది ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా మనం కవర్ చేసుకుంటాం. కంటెక్స్ట్ ఏంటి, యూత్ అనేది ఈ ఎన్విరాన్మెంటల్ క్రైసిస్ సంబంధించి క్లైమేట్ చేంజ్కి సంబంధించిన ఇష్యూలో ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది, రైట్. యూత్ లెడ్ క్లైమేట్ లిటిగేషన్ గ్లోబల్ మూవ్మెంట్ అనే నేపథ్యంలో ఇది ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఫోకస్ పాయింట్ ఏంటంటే ఈ పర్టికులర్ యూత్ మూవ్మెంట్లో యూత్ అనేది గవర్నమెంట్స్ని కావచ్చు, కార్పొరేట్స్ని కావచ్చు ఎస్పెషల్లీ, రైట్. సో ఇక్కడ వాళ్ళని ప్రశ్నిస్తున్నారు, వాళ్ళ అకౌంటబిలిటీకి సంబంధించి, క్లైమేట్ ఇన్యాక్షన్ సంబంధించి, అంటే వాతావరణ పరంగా వాళ్ళు ఏ చర్యలు తీసుకుంటున్నారు అని ప్రశ్నిస్తున్నారు. అది ఇక్కడ మేజర్గా ఫోకస్ ఏరియా. అయితే పర్స్పెక్టివ్ ఇక్కడ ఏంటి, వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్ ఏంటి అనేది ఇక్కడ మనం చూస్తే హ్యూమన్ రైట్స్ వైలేషన్ కింద తీసుకుంటున్నారు. అంటే ఎవరైతే క్లైమేట్కి సంబంధించిన క్లైమేట్ చేంజ్కి సంబంధించిన అగెనిస్ట్గా చర్యలు తీసుకోవట్లేదో గవర్నమెంట్ కావచ్చు, కార్పొరేట్స్ కావచ్చు, అది ఒక మానవ హక్కుల ఉల్లంఘనగా సీన్ తీసుకొస్తున్నారు. అది మేజర్గా ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ యువతరాలు ఎవరైతే ఉన్నారో అసమాన ప్రభావాలు నొక్కి చెప్తున్నారు అనమాట. మేజర్గా వీటి వల్ల క్లైమేట్ చేంజ్ వల్ల వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి, రైట్. ఆబ్జెక్టివ్ ఏంటంటే సిస్టమిక్ సొల్యూషన్స్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ చేంజ్కి పుష్ చేయాలని వాళ్ళు చెప్తున్నారు, రైట్. వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి, కంపల్సరీ మనం ఒక సిస్టమిక్ సొల్యూషన్స్, అదేవిధంగా కంపల్సరీ ఒక ట్రాన్స్ఫార్మేటివ్ చేంజ్ అనేది తీసుకురావాలి అనేది వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు, రైట్. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ఫోకస్ చేస్తే హ్యూమన్ రైట్స్ అండ్ క్లైమేట్ రిలేటెడ్గా మనం ఇక్కడ ఫోకస్ చేయొచ్చు. అంటే యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏదైతే ఉందో, యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఈ క్లీన్ ఎన్విరాన్మెంట్ని అందరూ యాక్సెస్ చేసే విధంగా హ్యూమన్ రైట్ని తీసుకొచ్చింది 2021లో. ఇది ప్రధానంగా చెప్పుకోవచ్చు. అంటే మనం స్వేచ్ఛ లేదా స్వచ్ఛమైన మన పర్యావరణాన్ని మనం కంపల్సరీ అందరికీ అందుబాటులో ఉండేలా రికగ్నైజ్ చేసింది, ఒక మానవ హక్కుగా రికగ్నైజ్ చేసింది 2021లో. అయితే ప్యారిస్ అగ్రిమెంట్ 2015లో మనం ఏజర్గా యూత్ వాయిసెస్ కూడా క్లైమేట్ గోల్స్ సంబంధించి ఇంటిగ్రేట్ చేసే విధంగా ఇక్కడ 2015లో మనం చూసాం, రైట్. సో ఇది కూడా ఇంపార్టెంట్. అయితే ఇండియా పరంగా ఎగ్జాంపుల్స్ మనం చూస్తే మనం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఉంది, 1986లో తీసుకొచ్చారు. ఇది క్లైమేట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ వేయబట్టాను, వాటిని మనం సపోర్ట్ చేసే విధంగా ఈ చట్టం ఉపయోగపడుతుంది. అదేవిధంగా COP28లో మనం ఇండియా అనేది క్లైమేట్ ఈక్విటీ, వాతావరణ సమానత్వం అనే దాన్ని ఫోకస్ చేస్తూ మనకి యూత్ డిమాండ్స్కి సంబంధించి కూడా అలైన్మెంట్తో ముందుకెళ్ళింది, రైట్. సో ఇవన్నీ మనం కంటెక్స్ట్లో, మన బ్యాక్గ్రౌండ్ కంటెక్స్ట్లో చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కొన్ని ల్యాండ్ మార్క్ కేసులు అయితే ఉన్నాయి. అంటే ఇప్పుడు క్లైమేట్ లిటిగేషన్ సంబంధించి ఇక్కడ యూత్ వ్యాజ్యాలు అంటే యూత్లో ఉన్న సంబంధించి డిమాండ్ సంబంధించి కేసులు అయితే మనం ఎక్కువ చూస్తున్నాం కాబట్టి, ముఖ్యంగా ఫస్ట్ యుఎస్లో మనం చూస్తే యూత్ లెడ్ క్లైమేట్ లా సూట్ ఏం చెప్తుందంటే కంపల్సరీ ఈ అవుట్కమ్స్ కంపల్సరీ సుప్రీంకోర్టుకి సంబంధించి క్లీన్ అండ్ హెల్త్ఫుల్ ఎన్విరాన్మెంట్ అయితే కాన్స్టిట్యూషన్ రైట్గా ముందుకు తీసుకెళ్లాలనే కేసులో భాగంగా వాళ్ళు ఎదుర్కొన్నారు. అయితే ఇక్కడ క్లైమేట్ అండ్ పబ్లిక్ హెల్త్ కన్సర్న్స్ అనేది మ్యాండేటరీగా ఈ ప్రభావాలుగా ఎనర్జీ పాలసీస్ సంబంధించి వాళ్ళు ఫోకస్ చేస్తూ ఈ పిటిషన్ అయితే వేశారు. అయితే ఇక్కడ ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ హైలైట్ చేస్తూ
ఇక్కడ కన్సర్న్స్ అయితే వాళ్ళు పాలసీ మేకింగ్లో మేజర్గా దీన్ని ఫోకస్ చేయాలనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో అయితే సెకండ్ ఇంపార్టెంట్ కేసు మనకి కెనడాలో కూడా ఇదే తరహాలో ఇంకో ఇంపార్టెంట్ యూత్ పరంగా ఇక్కడ కేసు వేశారు. మేజర్గా క్లైమేట్ పాలసీస్ ఇన్సఫిషియెంట్గా ఉన్నాయి, మన రైట్స్ని వైలేట్ చేసే విధంగా ఉన్నాయి అనేది కూడా ఇక్కడ చూసుకుంటే కంపల్సరీ ఈ విధాన హక్కులు మారాలనే నేపథ్యంలో కూడా ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇది అక్టోబర్ 2026కి ఇంకా ట్రయల్ షెడ్యూల్ చేశారు, రైట్. సో అయితే గ్లోబల్ మైల్ స్టోన్స్ మనం ఇప్పటివరకు జరిగిన గ్లోబల్ మైల్ స్టోన్స్ సంబంధించి మనం చూస్తే నెదర్లాండ్స్లో మనం అబ్జర్వ్ చేస్తే నెదర్లాండ్స్లో కోర్ట్ మ్యాండేటెడ్గా స్ట్రిక్టర్ ఎమిషన్ టార్గెట్స్ని తీసుకొచ్చింది. అదేవిధంగా కొలంబియాలో తీసుకుంటే మనం సుప్రీంకోర్టు అమెజాన్ ఫారెస్ట్ ఏదైతే ఉందో అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ని ఒక లీగల్ ఎంటిటీగా కన్ఫర్మ్ చేసింది, రికగ్నైజ్ చేసింది, రైట్. కొలంబియా సుప్రీంకోర్టు, రైట్. జర్మనీలో తీసుకుంటే మనం జర్మనీలో ఒక కాన్స్టిట్యూషనల్ కోర్టు స్ట్రాంగర్ క్లైమేట్ పాలసీస్ని డిమాండ్ చేసింది యూత్ రైట్స్ కింద, రైట్. యూత్ రైట్స్ని ప్రొటెక్ట్ చేసే విధంగా జర్మనీ కూడా సపోర్ట్ ఇస్తూ కాన్స్టిట్యూషనల్ కోర్టు ఏం చేసింది, స్ట్రాంగర్ క్లైమేట్ పాలసీస్ని డిమాండ్ చేసింది, రైట్. సో ఇవన్నీ మనం గ్లోబల్ కంటెక్స్లో ఇప్పటివరకు జరిగిన ఇష్యూస్ ఎగ్జాంపుల్స్గా మనం చెప్పచ్చు. అయితే ఇక్కడ మనం ఇండియా కంటెక్స్లో మనం తీసుకుంటే ఇండియా కాంట్రిబ్యూషన్ సందర్భంగా మనం రిధిమా పాండే అనే కేసు మనం ఇక్కడ చెప్పుకోవాలి. రిధిమా పాండే కేసు మనకి 2017లో ఒక ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఈ కేసు ఫైల్ అవ్వడం జరిగింది. క్లైమేట్ చేంజ్ అనేది ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ సంబంధించి క్లైమేట్ చేంజ్ అనేది ఇంటిగ్రేషన్ పార్ట్గా తీసుకోవాలనే నేపథ్యంలో వీళ్ళు డిమాండ్ చేశారు. అయితే ఈ అపీల్ ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండడం మనం గమనించాలి, రైట్. సో అయితే ట్రాన్స్ఫార్మేటివ్ ఇంప్లికేషన్స్ ఏమున్నాయి, మనం తీసుకురావాల్సిన ట్రాన్స్ఫార్మేటివ్ ఇంప్లికేషన్స్ అంటే ఈ చేంజ్ తీసుకురావడానికి మనకి ప్రభావాలు లేదా చిక్కులు లాంటివి ఏమున్నాయంటే ఫస్ట్ మనకి హ్యూమన్ రైట్స్ అండ్ ఎన్విరాన్మెంట్, రైట్. సో అంటే ఈ ఇంటర్సెక్షన్ ఏదైతే ఉందో హ్యూమన్ రైట్స్ మానవ హక్కులు పర్యావరణం ఇంటర్సెక్షన్ ఏదైతే ఉందో అది ఈ రెండింటిని తీసుకుంటూ ఒక ఫ్రేమ్వర్క్ని తీసుకోవాలి అనేది ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా యూత్కి సంబంధించిన రెసిలియన్స్ అంటే యువత స్థితిస్థాపకత కూడా మనకి అవసరం. అంటే వాళ్ళకి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ప్రజా భాగస్వామ్యం తగ్గడం, మనం ఫిజికల్గా మనం చూస్తే భారతదేశంలో ప్రజా భాగస్వామ్యం తగ్గడం వంటి సవాళ్ళు ఉన్నప్పటికీ యువత పరంగా యూత్ ఎప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్స్లో సామాజిక ఉద్యమాలతో వాళ్ళు ఈ ఫైట్ అనేది కొనసాగిస్తూనే ఉన్నారు, రైట్. సో ఇది మేజర్గా మనం చేయాల్సింది ట్రాన్స్ఫార్మేటివ్ ఇంప్లికేషన్స్ అనేవి మనం చూస్తున్నాం, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి స్కూల్ డ్రాప్అవుట్ రేట్స్ గో ఫ్రమ్ బ్యాడ్ టు వర్స్ ఇన్ బీహార్ అండ్ అస్సాం. ఇది మనకి మేజర్గా ఎడ్యుకేషన్ రిలేటెడ్గా మనం కవర్ చేసుకోవచ్చు గవర్నెన్స్ పార్ట్లోనే, రైట్. ఇక్కడ కంటెక్స్ట్ అనేది అర్థం చేసుకుంటే మేజర్గా స్కూల్ డ్రాప్అవుట్స్ అనేవి మనకి చాలా వర్స్ కండిషన్లో ఉన్నాయి కొన్ని స్టేట్స్లో, ఎస్పెషల్లీ ఇక్కడ బీహార్ కావచ్చు, అస్సాం కావచ్చు, రైట్. సో ఇది ప్రధానంగా కంటెక్స్ట్. అయితే ఇక్కడ స్కూల్ కంటిన్యూషన్ నేషనల్ వైడ్కి సంబంధించి ఇంప్రూవ్మెంట్ పరంగా కొన్ని డీటెయిల్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఓవరాల్ ఇంక్రీజ్ ఇన్ స్కూల్ కంటిన్యూషన్ 2024 వర్సెస్ 2019 మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గర్ల్స్ మనం చూసుకుంటే 80% మనకి కంప్లీట్ అయింది సెకండరీ ఎడ్యుకేషన్ వితౌట్ డ్రాపింగ్ అవుట్ ఇన్ 2024. అది మనకి 73.5% ఇన్ 2019గా ఉంది. ఈ ఇంక్రిమెంట్ అనేది మనకు కనిపిస్తుంది. అదేవిధంగా బాయ్స్ చూసుకుంటే ఈ ఫిగర్ 77.2% ఉంది, 72.4% నుంచి 2019 నుంచి ఇంక్రిమెంట్ అయింది, రైట్. సో అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం ప్రధానంగా తెలుసుకోవాలంటే డ్రాప్అవుట్ రేట్స్ అనేది భారతదేశంలో మన ఎడ్యుకేషన్ పాలసీస్ ఏ విధంగా ఉన్నాయి, సమర్థవంతంగా ఉన్నాయా లేదా సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ స్టూడెంట్ రిటెన్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయా అనే నేపథ్యంలో ఈ డ్రాప్అవుట్ రేట్స్ని మనం ప్రధానంగా క్రైటీరియాగా తీసుకోవచ్చు. ఇక్కడ బీహార్ కావచ్చు, అస్సాం కావచ్చు, ఇలాంటి రాష్ట్రాలు కొంత స్లోగా ఉంటే అంటే వర్స్ట్ కండిషన్లో ఉంటే కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. పవర్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అవేర్నెస్ లాంటివి ఉండడం వల్ల ఇవి డల్ పొజిషన్లో ఉంటే కేరళ అండ్ తమిళనాడు లాంటి స్టేట్స్ అయితే సక్సెస్ఫుల్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ తీసుకొస్తూ బెటర్ స్కూల్ రిటెన్షన్ స్ట్రాటజీస్ ఫాలో అవుతూ కొంత హయ్యర్ లెవెల్లో పొజిషన్ అయితే ఉంది, రైట్. సో ఇంకొకటి జెండర్ డిస్పారిటీస్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే డ్రాప్అవుట్ రేట్స్లో జెండర్ డిస్పారిటీస్ కూడా సిగ్నిఫికెంట్గా చెప్పుకోవచ్చు కొన్ని స్టేట్లో, ఎందుకంటే గర్ల్స్ ఎక్కువగా ఈ హయ్యర్ డ్రాప్అవుట్ రేట్స్ని ఫేస్ చేస్తున్నారు, అది కూడా రూరల్ ఏరియాస్లో ఎక్కువగా, రైట్. సో అయితే ఇక్కడ కన్సర్న్స్ ఏంటి అనేది
మనం ఇక్కడ ఫోకస్ చేయాలి. కన్సర్న్స్ అనేది స్పెసిఫిక్ స్టేట్స్లో చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ అండ్ అస్సాం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి డ్రాప్అవుట్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయి. అందులో మనం బీహార్ తీసుకుంటే బీహార్లో ఆల్మోస్ట్ గర్ల్స్ మనకి 40.3% కంప్లీట్ అయిన సెకండరీ ఎడ్యుకేషన్ ఇన్ 2024. ఇది 51.6% ఉన్నది 2019లో, ఇక్కడ డిక్రీజ్ అయింది, రైట్. ఇది అదేవిధంగా బాయ్స్ని తీసుకుంటే 38.8%కి డౌన్ అయింది 51.2% నుంచి, రైట్. సో ఈ డిక్రీజ్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా అస్సాం కూడా సిమిలర్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్తో ఈ ట్రెండ్స్ అనేవి కన్సర్నింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఆందోళన పరంగా ఉన్నాయి, రైట్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ పాజిటివ్ ట్రెండ్స్ ఏంటి ఇక్కడ మనం అర్థం చేసుకుంటే, పాజిటివ్ ట్రెండ్స్ అనేవి మనం చూస్తాం, నెగిటివ్ చూసాం. పాజిటివ్లో మనం చూసుకుంటే కేరళ 100% కంప్లీషన్ రేట్గా మనం ఇక్కడ బాయ్స్ కావచ్చు గర్ల్స్ కావచ్చు ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్లో 2024లో భాగంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే బాయ్స్ 95.7% మనకి ఆల్మోస్ట్ ఇక్కడ బాయ్స్లో ఉంది, గర్ల్స్లో 97.5% ఉంది ఇంక్రిమెంట్, రైట్. సో అదేవిధంగా తమిళనాడు కూడా మనకి సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్స్ అయితే ఈ విధంగానే ఉన్నాయి, ఇంచుమించు 89.2% అండ్ 95.6% ఇలా, రైట్. సో ఇవన్నీ మనకి ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. అయితే స్టేట్ వైజ్ మనం చూసుకుంటే ఉత్తరాఖండ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్ కావచ్చు, హర్యానా కావచ్చు, కొన్ని ర్యాంకింగ్స్ అనేవి గర్ల్స్లో ముందుండడం, కొంత స్టాగ్నేట్ అవ్వడం, ర్యాంకింగ్ తగ్గడం, సిగ్నిఫికెంట్ డ్రాప్స్ అనేవి హర్యానాలో ర్యాంకింగ్స్లో చూడడం అనేది ఇవన్నీ మనం క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు, రైట్. సో ఇవి మేజర్గా మనకి ఈ క్రైటీరియా అంటే ఛాలెంజెస్ ఏం చేస్తున్నాయి అంటే, ఇక్కడ మేజర్గా మనం ఫోకస్ చేయాల్సింది బీహార్ అస్సాంలో ఎందుకు ఇంత తక్కువ రేట్ ఉంది, వాళ్ళ యొక్క అన్సక్సెస్ఫుల్ ఫ్యాక్టర్స్ ఏంటి, అదేవిధంగా కేరళ తమిళనాడుకి సంబంధించిన సక్సెస్ఫుల్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది మనం ఫోకస్ చేయాలి, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఉక్రెయిన్ హాల్ట్స్ ట్రాన్సిట్ ఆఫ్ రష్యన్ గ్యాస్ టు యూరప్. ఇక్కడ ఉక్రెయిన్ అనేది రష్యాకి గ్యాస్ అనేది అంటే రష్యా గ్యాస్ అనేది యూరోప్కి ట్రాన్సిట్ అవ్వడానికి యుక్రెయిన్ అనేది నిషేధించింది, ఎందుకు అనేది మనం ఇక్కడ చూడాలి. ఈ కంటెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ మనం కవర్ చేసుకోవచ్చు. అయితే ఉక్రెయిన్ అనేది ఈ రష్యన్ గ్యాస్ యూరోప్కి రానివ్వకుండా ఆపింది, ఎందుకు అంటే ఇక్కడ పర్టికులర్గా మనకి ఈ ప్రీ వార్ డీల్ ఏదైతే ఉందో 2024కి ఎండ్ అయిపోవడం, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో నేషనల్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ నేపథ్యంలో వీళ్ళు ఈ డీల్ అనేది ఆపడం, ఈ ట్రాన్సిట్ అనేది ఆపడం జరిగింది, రైట్. 2024తో వీళ్ళకి యుద్ధం ముందు ఉన్న ఈ డీల్ ఏదైతే ఉందో అది ఎక్స్పైర్ అవ్వడం అనేది ఇక్కడ గమనార్హం, రైట్. సో ఈ నేషనల్ ఆటోమేటికల్గా మనకి పర్టికులర్గా జాతీయ పరంగా భద్రత పరంగా ఉంటాయి కొన్ని ఇష్యూస్, దాని పరంగా వాళ్ళు ఆపడం జరిగింది. ఈ మూవ్ అనేది ఉక్రెయిన్ ప్రీవియస్ స్టేట్మెంట్స్ ఏవైతున్నాయో రష్యా ఎనర్జీ మీద మేము డిపెండెన్సీ తగ్గిస్తాం అనేది, దాని మీద ఈ మూవ్ అనేది మనం చూడొచ్చు క్లియర్ కట్గా. ఇక్కడ హిస్టారికల్ కంటెక్స్ట్ అనేది మనం అర్థం చేసుకుంటే, వార్ ఏదైతే జరిగిందో రష్యా ఉక్రెయిన్ వార్కి ముందు మనం చూసుకుంటే రష్యా ఆల్మోస్ట్ 40% ఆఫ్ యూరోపియన్ యూనియన్స్ న్యాచురల్ గ్యాస్ అనేది మనకి 40% అనేది మనకి ఇక్కడ మేజర్ ట్రాన్సిట్ రూట్గా ఇక్కడ సప్లై చేసింది, రైట్. ఉక్రెయిన్తో మేజర్గా ట్రాన్సిట్ రూట్లో భాగంగా ఉక్రెయిన్ని ఇక్కడ చూడొచ్చు, రైట్. సో అది మేజర్గా యూ న్యాచురల్ గ్యాస్ని 40% రష్యా నుంచే సప్లై అయ్యింది, అది వయా ఉక్రెయిన్గా మనం ఇక్కడ చెప్పొచ్చు, రైట్. సో ఇక్కడ రష్యా స్టేట్ ఓన్డ్ కంపెనీ ఏదైతే ఉందో గ్యాజ్ప్రామ్ అనేది మనీ అనేది ఈ గ్యాస్ ట్రాన్సిట్ చేయడం వల్ల ఉక్రెయిన్కి సంబంధించి చాలా మనీ అనేది గెయిన్ అయింది. అయితే ఉక్రెయిన్ అనేది ఇక్కడ కలెక్టింగ్ జస్ట్ ట్రాన్సిట్ ఫీజెస్ అనేది కలెక్ట్ చేసుకునేది అనమాట, రైట్. ఇది మనం ఇక్కడ గమనించాలి. అయితే ఉక్రెయిన్ స్టాండ్ పాయింట్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటే, ఉక్రెయిన్కి సంబంధించి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో జెలెన్స్కీ ఈ రష్యా అనేది ఈ బెనిఫిట్ అవ్వడం కంపల్సరీ, ఈ గ్యాస్ ట్రాన్సిట్కి సంబంధించి ఈ వార్ నేపథ్యంలో బెనిఫిట్ అవ్వడం అది కరెక్ట్ కాదు, ఇది ఫినాన్షియల్ గెయిన్స్గా చూడొచ్చు, అంటే బ్లడ్ మనీగా దీన్ని అతను సూచించారు, రైట్. ఈ మనీని బ్లడ్ మనీగా అతను చూశారు, అంటే రక్తపు డబ్బుగా అతను చెప్పారు. అయితే ఇక్కడ ఎన్ని మన హాల్టింగ్ చేసినప్పటికీ జెలెన్స్కీ ఏం చెప్పారంటే, పాసిబిలిటీ ఫర్ గ్యాస్ ఫ్లోస్ ఇఫ్ పేమెంట్స్ టు రష్యా వేర్ విత్ హెల్డ్. ఎప్పుడైతే ఈ రష్యాకి సంబంధించిన పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆపితే కంపల్సరీ మేము ఈ పాసిబిలిటీ ఉండొచ్చు గ్యాస్ ఫ్లోకి సంబంధించి
ముందుకెళ్ళే అవకాశం ఉందనేది కూడా అతను చెప్పుకొచ్చారు. అయితే ఎనర్జీ క్రైసిస్ యూరోప్లో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎనర్జీ క్రైసిస్ పరంగా మనం చూస్తే రష్యా అనేది గ్యాస్ సప్లైస్ యూరోప్కి సంబంధించి కొంత రెడ్యూస్ చేసుకుంటూ వస్తుంది. అయితే ఎనర్జీ క్రైసిస్ రావడం కూడా ఇది ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే 2022 వార్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి. అయితే ఇక్కడ యూరోపియన్ యూనియన్ ఆల్టర్నేటివ్ గ్యాస్ సోర్సెస్ కూడా ఒక పక్క నుంచి చూసుకుంటుంది. ఒక పక్క నార్వే కావచ్చు, ఇంపోర్ట్స్ సంబంధించి నార్వే కావచ్చు, యుఎస్ దగ్గర నుంచి కావచ్చు, రైట్. సో ఎల్ఎన్జీ టెర్మినల్స్ కూడా ఇక్కడ మేజర్గా ఫోకస్ చేస్తుంది, రైట్. ఇక్కడ ఎనర్జీ మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఏంటి అనేది మనం మేజర్గా ఫోకస్ చేయాలి. ఈ ఉక్రెయిన్ తీసుకున్న చర్య వల్ల రష్యా ఐసోలేటెడ్ అయ్యే అవకాశం ఉంది యూరోపియన్ ఎనర్జీ మార్కెట్స్ నుంచి. అదేవిధంగా ఇది ఒక సిగ్నిఫికెంట్ షిఫ్ట్గా చెప్పుకోవచ్చు. ఎనర్జీ ల్యాండ్స్కేప్ ఏదైతుందో అదేవిధంగా రష్యాస్ ఫినాన్షియల్ ఇన్ఫ్లో తగ్గడానికి కూడా ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది, right. So next important and last important article, net GST growth slumps to 3.3% in December as revenues drop and refunds rise to 45%. ఇక్కడ గ్రాస్ జిఎస్టీ గ్రోత్ రిలేటెడ్గా మనం చూడొచ్చు కొన్ని గణాంకాలు, రైట్. ఎకానమీ రిలేటెడ్గా కంటెక్స్ట్ అనేది మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సంబంధించి ఇండియాలో రెవెన్యూ జనరేషన్కి ఒక క్రిటికల్ ఇండికేటర్గా, అంటే ఎకానమీ పర్ఫార్మెన్స్ అనేది ఒక పర్టికులర్ ఇండికేటర్గా మనం చూస్తామో జిఎస్టీని మనం ప్రాపర్గా మనం చూడొచ్చు, రైట్. జిఎస్టీ కలెక్షన్స్ ఓవరాల్ ఎకనామిక్ యాక్టివిటీకి రిప్రజెంట్ చేస్తూ, అంటే గ్రోత్ అనేది ఉంటే మనకి ఫిస్కల్ పాలసీ అండ్ బడ్జెటరీ ప్లానింగ్ ఏదైతే ఉందో దాన్ని ఇంపాక్ట్ చేసే విధంగా, డిక్లైన్ అయినప్పటికీ మన ఫిస్కల్ పాలసీ బడ్జెటరీ ప్లానింగ్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది, రైట్. సో ఇక్కడ మనం కీ పాయింట్స్ మనం అబ్జర్వ్ చేస్తే మేజర్గా గ్రాస్ జిఎస్టీ గ్రోత్ అనేది డిసెంబర్ 2024లో కొంత జిఎస్టీ రిసిప్ట్స్ సంబంధించి 1.77 lakh crore రూపీస్ చూసుకుంటే 7.3% గ్రోత్కి రిఫ్లెక్ట్ అయింది ఫ్రమ్ 2023 మంత్ నుంచి మనం చూస్తే 2023 సేమ్ మంత్ నుంచి చూసుకుంటే, రైట్. సో అయితే ఈ గ్రోత్ అనేది సెకండ్ లోయెస్ట్గా చెప్పుకోవచ్చు 43 months నుంచి చూసుకుంటే, రైట్. సో ఇది ఎస్పెషల్లీ నెట్ జిఎస్టీ గ్రోత్ సంబంధించి కూడా ఈ ఫ్యాక్ట్స్ అనేవి మనకి అర్థం చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఆఫ్టర్ అకౌంటింగ్ ఫర్ రీఫండ్స్ సంబంధించి మనం చూసుకుంటే 3.3%కి డిసెంబర్ 2024లో స్లో అవ్వడం ఇక్కడ గమనార్హం, రైట్. సో ఇది వీకెస్ట్ గ్రోత్గా మనం 2024-25లో మనం వీకెస్ట్ గ్రోత్గా చెప్పచ్చు. నెట్ జిఎస్టీ రిసిప్ట్స్ అనేవి మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఆల్మోస్ట్ 1,54,366 రూపీస్ అనేది ఇక్కడ 360 crore రూపీస్ అనేది డిసెంబర్లో మనకి ఇక్కడ చూపిస్తుంది. అంటే ఇది ఒక ప్రీవియస్ మంత్ నుంచి చూసుకుంటే కొంత తగ్గినట్టే కనిపిస్తుంది, రైట్. సో అయితే ఇక రీఫండ్ సర్జ్కి సంబంధించి కూడా ఆల్మోస్ట్ 45.3% అనేది షార్ప్ ఇంక్రీజ్ అనేది జరిగింది. అదేవిధంగా రీఫండ్స్ టు ఎక్స్పోర్ట్స్ అనేది 64.5% గ్రో అయితే జరిగింది, రైట్. సో ఇక్కడ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ సంబంధించి కావచ్చు, సెక్టరల్ అండ్ రీజనల్ కన్సర్న్స్ సంబంధించి చూస్తే కొన్ని స్టేట్స్ సంబంధించి కొన్ని నెగిటివ్ ఆర్ లో గ్రోత్ అనేది జిఎస్టీ రిసిప్ట్ సంబంధించి అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, అదేవిధంగా మేఘాలయ కావచ్చు, మణిపూర్ కావచ్చు, ఇలాంటి వాటిలో నెగిటివ్ గ్రోత్ కూడా వచ్చింది. అది కూడా మేజర్ చెప్పుకోవచ్చు. అదేవిధంగా లార్జ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో యూపీ, బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్, గుజరాత్ లాంటివి స్లో గ్రోత్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది, రైట్. సో ఇవి మనకి మేజర్గా ఫైనల్గా ఎకనామిక్ స్లోడౌన్కి జీడిపికి సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటే ఓవరాల్ గ్రోత్ అనేది నెట్ జిఎస్టీ రెవెన్యూకి సంబంధించి అలైన్ చేసుకుంటే మనకి జీడిపి గ్రోత్ అనేది కొంత స్లో అవుతుంది అనేది కనిపిస్తుంది. సెంట్రల్స్ బడ్జెట్ అనేది ఫోర్కాస్ట్ సంబంధించి మనం మాట్లాడుకుంటే 11% గ్రోత్ అనేది జిఎస్టీ రెవెన్యూకి సంబంధించి ఫైనాన్షియల్ ఇయర్ 24-25లో మనం ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రైట్. సో ఇది మనం అనుకున్నట్టు చూసుకుంటే ఇంకా స్లోవర్ దాన్ ఎక్స్పెక్టెడ్గా ఎకనామిక్ గ్రోత్ ఉండొచ్చు అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. ఈ గణాంకాలు మనకి అంత అవసరం లేదు. మేజర్గా ఇది ఎంత పర్సంటేజ్ అని కాదు, మన ఫీచర్స్ అంటే ఫ్యాక్టర్స్ ఏంటి, రీజన్స్ ఏంటి, అవే మనకి ఎక్కువగా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో అవి అడుగుతారు, అవి ఫోకస్ చేయండి. ప్లీజ్ రివైజ్ ఆల్ దీస్ ఆర్టికల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.